దిస్ ఇస్ గణేష్. లాస్ట్ క్లాసెస్లో ఫైల్స్ గురించి, డైరెక్టరీ గురించి, ఫైల్ అలొకేషన్ గురించి, ఫైల్ యాక్సెసింగ్ గురించి వీడియోస్ చేశాను. ఒకవేళ అవకాశం ఉంటే ఒకసారి వాటిని కూడా చూడండి. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టంలో 5th యూనిట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏవైతే చెప్పుకుంటున్నామో టాపిక్స్ అన్నీ కూడా. ఓకే, సో అవి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ ఆర్ డిస్క్ స్పేస్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్రీ స్పేస్ ఆఫ్ ద ఫైల్స్. వై? బికాస్ టు లొకేట్ ద డేటా ఇన్ దట్ ఫైల్. ఓకే, సో దాంట్లో ఫైల్ మనం డేటా స్టోర్ చేసుకోవడం కోసం ఫ్రీ స్పేస్ ఉన్నది ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ ఉంది కదా, జనరలీ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఆన్ ద డిస్క్. సో మేనేజ్మెంట్ డిస్క్ స్పేస్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ టు ద డిజైనర్స్. సో అంటే ఏంటంటే ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడ మౌంట్ అవుతాయి? డిస్క్లో మౌంట్ అవుతాయి. ఓకేనా? సో నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఫ్రీ డిస్క్ స్పేస్. ఫ్రీ డిస్క్ స్పేస్ ఎక్కడ ఉందో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేస్తాం. సో ఆ మెథడ్స్ ఏంటంటో కూడా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూడండి. దానికన్నా ముందు ఒకసారి పైన ఇక్కడ ఉన్న మ్యాటర్ కూడా చదువుతున్నా. దస్ వీ నీడ్ టు డిస్క్ అలొకేషన్ టేబుల్ ఇన్ అడిషన్ టు ద ఫైల్ అలొకేషన్ టేబుల్ టు please wait. Okay, thus we need to disk allocation table in addition to the file allocation table to help the track of free disk space. File system maintains free space list. Okay, free space list ekkada undo file system చూసుకుంటది. సో దీంట్లో ఏంటంటే మొత్తం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఫైల్స్ స్టోర్ చేశాక కొన్ని డిలీట్ చేసేస్తూ ఉంటాం. అప్పుడు డిస్క్లో స్పేస్ అలొకేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఎక్కడ స్పేస్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయడం కోసం సో ఈ ఫ్రీ డిస్క్ స్పేస్ మేనేజ్మెంట్ అనేదాన్ని మనం యూజ్ చేసుకుంటాం. అందులో 3 మెథడ్స్ ఏంటంటే బిట్ వెక్టర్ ఆర్ బిట్ టేబుల్ ఒకటి, చైన్ ఫ్రీ పాయింట్స్ ఆర్ లింక్డ్ ఫ్రీ స్పేస్ లిస్ట్ ఒకటి, ఇండెక్స్డ్ బ్లాక్ లిస్ట్ ఒకటి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి బెటర్ వీ కెన్ రిప్రజెంట్ విత్ ద డయాగ్రామ్. ఇక్కడ చూడండి, బిట్ వెక్టర్ ఆర్ బిట్ టేబుల్ అంటే ఏంటంటే బిట్స్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏంటంటే సో బిట్ వెక్టర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ బిట్స్ ఇన్ విచ్ ఈచ్ బ్లాక్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 1 bit. If the one is free, the bit is 0. If the blocked is allocated. Okay, ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి చూడండి. అంటే ఏంటంటే ఒకవేళ కనుక ఒకవేళ కనుక బిట్ ఫ్రీగా ఉందనుకోండి 0 పెడతాం, లేదనుకోండి 1 పెడతాం. సో దాన్ని అలా రిప్రజెంట్ చేస్తాం, బిట్ వెక్టర్ అంటాం. లేదు లింక్డ్ ఫ్రీ స్పేస్ లిస్ట్లో ఏంటంటే లింక్ ఇస్తాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో ఇలా ఉందనుకోండి, సో 5, 8, 16, 35, 40, 43, 48, 51. సో దానికి లింక్ ఇస్తాం. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇచ్చాడు. సో 8 నుంచి 16, 16 నుంచి 26, తర్వాత ఇదేంటి 34 నుంచి 31, 34 నుంచి 39. సో అంటే ఏంటంటే లింక్ ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి ఏదైతే ఫ్రీ స్పేస్ ఉందో అక్కడి నుంచి లింక్ ఇస్తున్నాడు. ఇంతకుముందు ఏం చేస్తాం, ఇదే బ్లాక్లో 0 కానీ 1 కానీ రిప్రజెంట్ చేస్తాం. 0 చేస్తే ఫ్రీ, 1 చేస్తే ఫ్రీ కాదు. తర్వాత థర్డ్ది ఏంటంటే ఇండెక్స్డ్ బ్లాక్ లిస్ట్. ఇండెక్స్డ్ బ్లాక్ లిస్ట్లో ఏం చేస్తామంటే పై దాంట్లో డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే ప్రతిసారి లింక్ ప్రొవైడ్ చేసుకుని అక్కడ దాకా వెళ్ళడం కష్టం. కాబట్టి దీంట్లో ఏం చేస్తాడంటే ఒక పర్టికులర్ లింక్ ఇస్తాడు. ఆ లింక్ నుంచి ఫ్రీ స్పేస్ ఇవన్నీ కూడా లింక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి 36 ఒకటి, 50 ఒకటి రౌండ్ చేశాడు చూడండి. 36 నుంచి ఫ్రీ బ్లాక్స్ అన్నీ ఉన్నాయి. 15 ఉంది, తర్వాత 10 ఉంది. ఇక్కడ ఇచ్చాడు చూడండి, బాక్స్లో ఏవి ఇచ్చాడు కూడా. 48 ఉంది, 36 నుంచి 48 ఉంటుంది. తర్వాత 50, 36 నుంచి 50. ఓకేనా? అలాగే ఇంకొకటి పెట్టాడు చూడండి 50 నుంచి 54, అలాగే 38, 60, ఓకే 28. సో ఇలా లొకేట్ చేస్తాడు అనమాట. సో దీన్ని ఏమంటాడంటే ఇండెక్స్డ్ బ్లాక్ లిస్ట్ అంటాడు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి.